ప్రస్తుతము రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాల గురించి విద్యావంతుల వేదిక ఏం ఆలోచిస్తుంది? 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ అనుభవించింది, ఇప్పుడు దేశం కూడా అనుభవిస్తుంది. తెలంగాణ విద్యావంతుల వేదిక ఇప్పటికీ ప్రొఫెసర్ కోదండరాం గుప్పిట్లోనే ఉందా? ఎవరి గుప్పిట్లో ఉండదు. అది కోదండరాం కానీ, కేసీఆర్ కానీ, ఇంకెవరైనా కానీ. ఈ ఎన్నికల్లో టీవీగా అంటే మీ పాత్ర ఎలా ఉండబోతుంది? రజాకార్ సినిమా మీరు చూసిరా? అంటే దాంట్లో ఎన్ని వక్రీకరణలోనే ఏమన్నా బేట్ల ప్రచారం చేసే ప్రయత్నం చేసిరా? విచిత్రం ఏంటంటే ఏ ఆర్ఎస్ఎస్ వచ్చి కానీ, ఏ బీజేపీ శక్తులు కానీ, ఏ హిందూ మహాసభ కానీ వచ్చి సాయుధ పోరాటంలో పాల్గొనలేదు. సో ఈ 9.5 years పరిపాలనని తెలంగాణ చరిత్రలో మీరు ఏ కోణంలో చూస్తారు? చారిత్రక అవకాశం నూరుకు వచ్చినట్టే కేసీఆర్ కూడా వచ్చిందని నేను అంటా. చరిత్రలో ఒకేసారి వస్తుంది సార్ అవకాశం, ఓకే, అది కేసీఆర్కి వచ్చింది. సాగునీటి విషయంలో జరిగిన అన్యాయం ఏ విధంగా చూస్తారు? వాసన గోదావరిలో నీళ్లు ఉన్నాయి, ఓకే, వివాదం లేదు. కృష్ణా నదిలో నీళ్ళు లేవు, వివాదం ఉంది. తెలంగాణ పౌర సమాజాన్ని సమ్మక్క సారలమ్మ జాతర బ్రాహ్మణీకరణ చేసాడు. నాగోబా హిందుత్వ పరిధిలోకి ఎట్లా తీసుకెళ్తావు? బతుకమ్మ అంటే లిక్కర్ అడ్రస్గా మార్చింది ఎవరు? సో ఈ ఎన్నికల సమయంలో కేసీఆర్ అధికారాన్ని, ఉద్యమం అతన్ని మనిషిని చేస్తే అధికారం అతన్ని అమానవీయం చేసింది. నమస్తే, నేను క్రాంతి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక పాత్ర విడదీయరానిది. ఆ సంస్థ కార్యకలాపాలు ఇప్పుడు రాష్ట్రంలో ఎలా సాగుతున్నాయి, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న లోక్సభ ఎన్నికల రాజకీయాలపై ఆ సంస్థ ఏ లైన్ తీసుకుంది, అదేవిధంగా బీజేపీ వేగంగా దూసుకొస్తూ రాష్ట్రం మీద చేస్తున్న దాడిని ఏ కోణంలో చూస్తుంది, ఈ అంశాలని మనతో మాట్లాడడానికి తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య గారు మనతో ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న, వెల్కమ్ టు మైక్ టీవీ. సో ప్రస్తుతము రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాల గురించి విద్యావంతుల వేదిక ఏం ఆలోచిస్తుంది? రాష్ట్రం ఒక విపత్కర పరిస్థితిలో ఉన్నది. ఓకే, ఒకటి రాజకీయాలు ఎక్కడైనా ఒక సమస్యను, సామూహిక సమస్యను సామూహికంగా పరిష్కరించుకునే ఒక అత్యున్నత కళగా అందరూ భావిస్తారు. కానీ ఈరోజు దేశంలో, రాష్ట్రంలో రాజకీయాలు సమస్యను పరిష్కరించుకునే ఒక కళ నుంచి తప్పివేసేసి అది మొత్తంగా విధ్వంసం చేసే ఒక వికృత రూప కళగా మార్చివేశారు. రాజకీయాలకున్న ఒక స్పష్టమైన నిర్వచనం మారిపోయింది. ఒక వైద్యుడు రోగాన్ని నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఎలాంటియో, సమాజంలోని రోగ నిర్ధారణ, వాటి పరిష్కార మార్గాలు ఒక రాజకీయ నేతగా, రాజనీతిజ్ఞులుగా వాళ్ళు చేయవలసి ఉన్నది. కానీ ఆ సమస్యను, ఆ పరిస్థితులను ఇంకా పెంచే పరిస్థితి ఉన్నది. రాజకీయాల అర్థం మారిపోయింది. అది సుదీర్ఘంగా ఉన్నది. మరింతగా ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ అనుభవించింది, ఇప్పుడు దేశం కూడా అనుభవిస్తుంది. ఒక సమస్యకు తెలంగాణలో ఒక రాజకీయ పరిష్కారం ఈ 10 ఏళ్ల తర్వాత లభించింది. తెలంగాణకు కొంతైనా కొంత ఒక రిలీఫ్, పెద్ద ప్రెషర్ నుంచి ఒక రిలీఫ్ దొరికింది. కానీ దేశం ఆ రిలీఫ్ నుంచి బయటపడకపోతే సమాజాన్ని బతికించుకోలేము. ఇప్పుడు రాజకీయాలు తెలంగాణలో కానీ, దేశంలో కానీ ఉన్న రాజకీయాలకు ఆ ప్రాధాన్యత ఉన్నది. తెలంగాణ ఆ రాజకీయాలకు ఒక బలి చేసే ప్రయోగశాలగా మారకుండా ఉండాలి. తెలంగాణలో ప్రజల్ని మానవీయత, దానికి పరంపరగా వస్తున్న ఒక మానవీయత నిలబెట్టుకునే విధంగా ఉండాలి. రాజకీయాలు ఆ ప్రయత్నం చేయాలి. అందులో మేము కూడా ఉన్నాం. ఓకే, సో అదే కోణంలో చూస్తున్నారు. ఇప్పటికీ ఒక విమర్శ ఉంది. తెలంగాణ విద్యావంతుల వేదిక అంటే ప్రొఫెసర్ కోదండరాం అంటే తెలంగాణ విద్యావంతుల వేదిక అన్న స్థాయిలో జరిగింది. కానీ ఇప్పుడు ఆ ప్రొఫెసర్ గారు ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నారు. ఆ రాజకీయ పార్టీ ఒక విధంగా పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చింది, అక్కడ పోటీ చేయకుండా వాళ్ళని గెలిపించే ప్రయత్నం చేసింది. సో ఆ పార్టీ ఎమ్మెల్సీ కూడా ఆఫర్ చేసింది ఆయనకు. అయితే తెలంగాణ విద్యావంతుల వేదిక ఇప్పటికీ ఆ ఒక పార్టీ రాజకీయ అధ్యక్షుడైన ప్రొఫెసర్ కోదండరాం గుప్పిట్లోనే ఉందా? గుప్పిట్లో ఉండదు, ఎవరి గుప్పిట్లో ఉండదు. ఇది ప్రజల నుంచి ఏర్పడ్డ సంస్థ. కోదండరాం లాంటి వ్యక్తులు కాల ప్రవాహంలో దానికి నాయకత్వం ఎప్పుడైనా సమాజం నాయకులను తయారు చేసుకుంటుంది. నాయకులు ఏదో పెద్దగా తయారు చేసేదేం కాదు. అది కోదండరాం కానీ, కేసీఆర్ కానీ, ఇంకెవరైనా కానీ ఆ కాల ధర్మం తయారు చేసుకున్నటువంటి మనుషులే తప్ప ఇంకా ఎవరి చేతుల్లో ఏది ఉండదు. కాకపోతే ఏంటంటే అందరి నుంచి, సమాజంలో అత్యున్నత వర్గాల నుంచి, మేధో సంపన్నుల నుంచి అన్ని సంఘాలు తీసుకున్నట్టే సలహాలు, సూచనలు తీసుకుంటాం. అందులో కోదండరాం గారియే తీసుకోవచ్చు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళే కూడా తీసుకోవచ్చు. మాకు ఒక కోదండరాం సారు మేము గర్వపడతాం.
ఉద్యమ నాయకుడిగా ఆయన చేసిన సేవలు, మా సంఘానికి చెందిన గౌరవ అధ్యక్షుడిగా జయశంకర్ సార్ని ఎంత గర్వపడతాము, కోదండరామ్ సార్ని అట్లే గర్వపడతాము. అట్లా చాలా సంఘాలు కూడా గర్వపడతాయి, అలా డౌట్. కానీ విద్యావంతుల వేదికకి ఏంది అంటే దేశవ్యాప్తంగా దీనికి ఒక క్రెడిబిలిటీ ఉన్నది. రామచంద్ర గుహ లాంటి వ్యక్తులు, ఆకార్ పటేల్ లాంటి వ్యక్తులు, చాలా అంటే దేశంలో ఒక గణనీయమైనటువంటి పాత్రను పోషించే మేధావుల సలహాలు తీసుకుంటున్నాం. అట్లా సలహాలు తీసుకునే సమయంలో ఇవాళ కోదండరామ్ సార్ ఒక పొలిటికల్గా రాజకీయంగా ఆ వైపు వెళ్ళిండు కాబట్టి, విద్యావంతుల వేదిక రాజకీయ పదవులు చేపట్టేది లేదు కాబట్టి దాంట్లో మేము లేము. ఆయన రాజకీయ ప్రస్థానంలో ఆయన ఉన్నాడు. మేము మంచి రాజకీయాలు ప్రోత్సహించే క్రమంలో, విలువలు కలిగిన రాజకీయాలు ప్రోత్సహించే క్రమంలో వీరితో పాటు ఎవరినైనా సపోర్ట్ చేయగలుగుతాం. ఆ విలువలు లేనప్పుడు ఎవరినైనా పక్కకు నెడతాం. మాకెవరు మా ప్రభం తేవటానికి ఏదైనా కారణమే కానీ ఎవరి గుప్పిట్లో ఉండదు. నా గుప్పిట్లో ఉండదు, ఎవరి గుప్పిట్లో ఉండదు. తెలంగాణ విద్యావంతుల వేదిక ఆయన చాలా ప్రేమిస్తాడు. విద్యావంతుల వేదికను ఆయన ప్రేమించినంత మాత్రాన విద్యావంతుల వేదికకు అది దానికి ఉండేది దానికి ఉంటుంది తప్ప, ఇది ప్రజల సర్వస్వం కదా తెలంగాణ విద్యావంతుల వేదిక. ఆ తయారు చేసుకున్న శక్తి చాలా పెద్దది కదా, దాన్ని ఒక వ్యక్తులుగా ఇంకొకరు తాకట్టు పెట్టే పరిస్థితి ఉండదు. అట్లేం లేదు. ఈ 5 నెలల కాంగ్రెస్ పాలనని విద్యావంతుల వేదిక ఎలా చూస్తాం? ఒకటి, పడవలసినటువంటి అడుగులు పడలేదు, ఆశించిన స్థాయిలో ఏం పడలేదు. కానీ స్వల్పకాలమే అయినా కానీ కొంత ఆ వైపు ప్రయాణం చేయాలని కోరుకుంటాం. కొంత ఏమవుతుంది అంటే ఈ తరహా అంటే తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర రాజకీయాలను ఎదుర్కోవటానికి అట్లాంటి చాకచక్య కలిగిన వ్యక్తిగా కేసీఆర్ ఉండాలని ఆయన కేసీఆర్కి సపోర్ట్ చేసినట్టే, కేసీఆర్ని ఎదుర్కోవడంలో రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ఉండాలని సపోర్ట్ చేసినట్టుగానే ఉంటుంది తప్ప పర్టికులర్ కొత్త విలువలు కొత్త అంశాలు ఏం లేవు. కానీ ప్రజాస్వామ్యంలో ఒకటి మాత్రం ఒక రిలీఫ్ ఉన్నది. ఒక పెద్ద నియంత నుంచి ఒక గుంపు చేతుల్లోకి వచ్చింది, ఈ గుంపు నుంచి ప్రజల చేతుల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఒక పెద్ద వ్యక్తి నేతృత్వంలో ఉంది, తెలంగాణ రాష్ట్ర సమితి అనే వ్యక్తి నేతృత్వంలో రాష్ట్రం అంతా గుప్పిట్లో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ అనే ఒక ముఠా నేతృత్వంలోకి వస్తుంది, దీన్ని కూడా విడగొట్టి ప్రజల నేతృత్వంలోకి చేర్చాలి. ఇదో ప్రొసీజర్. ఈ ప్రొసీజర్లో మేము కూడా ఒక భాగం అయిపోతాం. కానీ అది ఒకటి మాత్రం ఉన్నది. తొలిసారిగా తెలంగాణలో క్యాబినెట్ పనిచేస్తుంది. మొదటిసారిగా కేసీఆర్ నిర్లక్ష్యం చేసిన ప్రజా సంఘాలని, ప్రజల డిమాండ్స్ని వాళ్ళు వినటానికి సిద్ధపడుతున్నారు. అంతవరకే తప్ప అది కొత్త రాజకీయాలు కొత్త విశ్వాసాలు తెస్తుంది అనేది కాదు. ఒక పెద్ద నిర్బంధాన్ని నియంత్రించి దూరం చేసుకోవటం, కొంత ప్రజలు ఆ రిలీఫ్ పొందడం అనేది మన ముందున్న అంశం. తెలంగాణ ఉద్యమం వరకు అంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించే ముందు వరకు ఉన్న టీవీవీకి, తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఉన్న టీవీవీకి ఏమైనా మార్పు ఉందా? ఉన్నది, మార్పు ఖచ్చితంగా ఉన్నది. ఒకటేంది అంటే ఆ రోజు ఉమ్మడి శత్రువుగా ఆంధ్ర ఉంది. ఇప్పుడు ప్రజాస్వామ్యానికి గత 70 ఏళ్ళుగా తెలంగాణ భావజాలం అంటే భౌగోళిక భావజాలం కాదు కదా, ఒక ప్రగతిశీల భావజాలం. తెలంగాణకు ఒక ప్రగతిశీల భావజాలం. ఈ క్యారెక్టర్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఉంది. అయితే తెలంగాణకు ముందు వేరు, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత దీన్ని కాపాడడం, దీని లక్షణాలు మెరుగుపరచడం, ఆ ప్రజాస్వామ్యం నిలబెట్టడం అనేది చాలా పెద్ద ప్రొసీజర్. కానీ ఆ ప్రయత్నంలో విద్యావంతుల వేదిక, ఎందుకంటే తెలంగాణ సాధించడం వరకు ఒక ఎత్తు, సాధించిన తెలంగాణ నిలబెట్టుకోవడం ఒక ఎత్తు, నిలబడ్డ తెలంగాణలో ప్రజల కోణం అనేది ఉండడం ఒక ఎత్తు. కాబట్టి ఈ తర్వాతనే ఎక్కువ కార్యక్రమాలు మేము చేసినాం. అది సాగర్ సమాలోచన కావచ్చు, అనంతగిరి అవలోకనం కావచ్చు, నిరంతర కార్యాచరణ చేసినాం. తెలంగాణ రాగానే మేము ఇంటర్నేషనల్ సెమినార్ పెట్టినాం. ప్రపంచ దేశాలలోని ప్రోగ్రెసివ్ ఐడియాలజీ వ్యక్తులందరినీ తీసుకొచ్చేసి పెట్టినాం. అనంతగిరిలో చేసినాం, సాగర్ సమాలోచన చేసినాం, అన్ని జిల్లా కేంద్రాల్లో అట్లాంటి సదస్సులు పెట్టినాం. అంటే ఒక తెలంగాణ వచ్చేంత వరకు ఒక విధమైతే అసలు దాని నిర్మాణం ఎట్లా జరగాలి అనే దాని మీద మరింత బాధ్యత, మరింత పని. ఎందుకంటే జయశంకర్ సార్ కూతూ అన్నాడు, బాధ్యత ఏమని పెట్టిండు అంటే తెలంగాణ రావడం వరకు పెద్ద సమస్య కాదు, వచ్చిన తెలంగాణలో నిర్మాణం అనేటటువంటిది అసలు బుద్ధిజీవుల యొక్క పాత్ర. ఇంకోటి కూడా ఆయన విద్యావంతులు, మేధావులు అనే పేరు వచ్చినప్పుడు మేధావులు అనేది అహంకారానికి సంబంధించిన పదం, దాన్ని మార్చుకొని విద్యావంతులను పెట్టుకోండి అన్నారు. మేధా పట్కర్ గారు వచ్చి విద్యావంతులు అంటే అర్థం ఎవరు అని మేధా పట్కర్ గారు అడిగారు తెలంగాణ విద్యావంతుల వేదిక మీటింగ్ వచ్చి. అప్పుడు మాకు చెప్పవలసిందంటే బుద్ధిజీవుల విద్యావంతుల వేదికలు తప్ప అక్షరాలు అనేది ఏం కాదు. ఆ క్రమమే జరిగింది కాదు. అది తెలంగాణ సోయి ఏందో మనకు తెలుసు. ఈ 70 ఏళ్ళుగా చూపించిన సోయి ఉంది కదా, ఆ సోయి. కాబట్టి తెలంగాణ నిర్మాణంలో మా పాత్ర ఏ మేరకు ఉండాలో చూసినారు. మేము ఆ కార్యాచరణ మొన్న ఎన్నికల వరకు మా బాధ్యతను పూర్తి చేసినాం. అది ఎవరు అది కాదు, కానీ మాకు ఎన్నికల్లో పనిచేసినామంటే పనిచేసినాం. ఒక మాటలో చెప్పాలి అంటే మేము కాంగ్రెస్కి అనుకూలంగా చేసినామా అంటే కాదు, నియంత్రణ తొలగించడానికి మాత్రం విషయంతో కృషి చేసినాం. కాంగ్రెస్ పాజిటివ్ కాదు కానీ బీఆర్ఎస్కి వ్యతిరేకంగా చేసినారు అనుకోవచ్చు. 100% అది జరిగింది. వందలాది సదస్సులు
మేము పర్టికులర్గా ఈ ప్రభుత్వం ఎందుకంటే బీజేపీకి ఇది ఎక్స్టెన్షన్ లేదా ఇంక్లూడింగ్ ఆఫ్ బీజేపీ రూలింగ్ అంటాం టీఆర్ఎస్ ని, అది పెద్దతే. కాబట్టి పొలిటికల్ లాంగ్వేజ్ లో వాళ్ళు చెప్తుంది బీ టీమ్ అని, బీజేపీకి బీ టీమ్ బీఆర్ఎస్ అని. సో మీరు వేరే లాంగ్వేజ్ అంతర్గతమే. బీ టీమ్ అంటే ఇంకా సపరేట్ గా బయట ఉండి చేయటం, ఇది ఒకటే సాఫ్ట్వేర్, అవగాహన ఇంక్లూజివ్ ఒకటే సాఫ్ట్వేర్. ఎందుకంటే ఆయన మించిన హిందుత్వ ప్రాపగాండా చేసిండు, ఆయన మించిన ఒక మాటలో చెప్పి పునరుద్ధరణవాదం బీజేపీ వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తారేమో కానీ అసలు నేను ఎస్టాబ్లిష్ చేసిండుగా పునరుద్ధరణవాదాన్ని. కాబట్టి దాని అంతర్గత స్వరూపమే కదా, రంగులు వేరు కావచ్చు కానీ ఆ స్వభావం అదే కదా. కాబట్టి మాకు అది వేరే అనిపించలేదు. ఆయన మమ్మల్ని పిలిచే ప్రయత్నం చేసిండు తొలి దశలో. ఎందుకంటే మమ్మల్ని మీరు ఒక అంశం ఏంటంటే తెలంగాణ విద్యావంతుల వేదికను 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఫస్ట్ కేసీఆర్ టార్గెట్ చేసింది విద్యావంతుల వేదికనే కదా. విద్యావంతుల వేదికను డివైడ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? దేశపతి శ్రీనివాస్ నేతృత్వంలో తెలంగాణ వికాస్ సమితి ఒకదాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలని, తెలంగాణ విద్యావంతులుగా పనిచేసిన వాళ్ళందరినీ ముఖ్యమంత్రి తన ఓఎస్డీలకు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? పెద్ద పెద్ద కమిటీల్లో ఆయనకు మాకు చోటు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? గొంతు ఇప్పకుండానే మొదటగా ఆయన మిగతా అన్నారు మిగతా కాంగ్రెస్ పార్టీనో వాటినో వీటినో చీల్చడం అనేది అనుకున్నారు కానీ మొట్టమొదట ఆయన చీల్చింది పౌర సమాజంలో తెలంగాణ విద్యావంతుల వేదికను. దానికి ఉన్న అంటే దాని క్రెడిబిలిటీని, దానికి ఉన్న నాయకత్వాన్ని తెలంగాణ ప్రజల ఉనికిలో నుంచి దూరం చేయడం అంటే ఉద్యమాకాంక్షల నుంచి దూరం చేయడం. ఉద్యమాకాంక్షల నుంచి దూరం చేయడం అంటే దానికి ప్రాధాన్యత ఉన్న, దానికి కొంత విలువనిస్తున్న విద్యావంతుల వేదికను డివైడ్ చేసి చంపాలని చూసిండు. కానీ అది నిలబడగలిగింది. ఎందుకంటే ప్రజలు ఏది కోరుకుంటారు అది నిలబడుతుంది, కానీ వాళ్ళు ఎట్లా ఉంటుంది అది నిలబెట్టుకోగలిగాం. సో ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికల విషయానికి వచ్చే వరకు అంటే మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ఎందుకంటే కేంద్రంలో మూడోసారి అధికారం కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ రాష్ట్రం మీద కూడా దృష్టి పెట్టింది. బీజేపీ అంటే మనం క్లియర్గా చెప్పొచ్చు మతతత్వ రాజకీయాలే. సో తెలంగాణ సమాజం స్వీకరించిన రాజకీయాలు అవి, కానీ చాలా వేగంగా దూసుకొస్తుంది. అంటే ఈ ఎన్నికల్లో టీవీగా అంటే మీ పాత్ర ఎలా ఉండబోతుంది? అంటే తెలంగాణ సమాజాన్ని చైతన్యపరచడంలో కానీ. ఒక్కటి మాత్రం నిజం సార్, శత్రువు ప్రమాదకరంగా దూసుకొస్తున్నప్పుడు మౌనాన్ని దాల్చడం ప్రమాదకరం. అది మనకే కాదు, ప్రజల్ని కాపాడుకోలేము. ఒక చిన్న మనిషిని ప్రాణం అంటే దాన్ని కాపాడుకోవాలి. ఈ సమయంలో ఎవరైనా సరే శబ్దం చేయాల్సినప్పుడు శబ్దం చేయకపోతే, మౌనాన్ని ఆశ్రయిస్తే దాన్ని మించిన దేశద్రోహి ఇంకొక లేడు. ఇది సపోర్ట్ చేయవలసిన సందర్భం, శబ్దం ఛేదించవలసిన సందర్భం. ఇప్పుడు వారి అన్యాయాలని, అక్రమాన్ని ఖచ్చితంగా ప్రజాక్షేత్రం నిలబెట్టకపోతే తెలంగాణనే కాదు ఈ దేశంలో భారతీయత అనే ఒక లెగసీ ఏది సాధించుకున్నదో విశ్వప్రేమ అనే దానికి వాళ్ళు కూలుస్తున్నాం. దేశభక్తి పేరు మీద వాళ్ళు కూలుస్తున్న విశ్వప్రేమని మనం గుర్తు చేయకపోతే, భారతీయ గొప్పతనం విశ్వప్రేమలో ఉందనుకుంటే దానికి వాళ్ళ ప్రతినిధులు కాదని మనం చెప్పాల్సిన సందర్భంలో చెప్పలేకపోతే మనం చారిత్రకంగా మనం వరవలసిన బాధ్యత నెరవేర్చినట్టు కాదు. కాబట్టి ఆ బాధ్యతను అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత బలంగా చేశామో పార్లమెంట్ ఎన్నికల్లో ఏదో మేరకు అయితే ఖచ్చితంగా చేయగలుగుతాం. మా శక్తి మేరకు, మాకున్న యూనిట్ల మేరకు చేయగలుగుతాం, చేస్తున్నాం. ఆ పరిణామాల్లోనే మొన్న ప్రశాంత్ కిషోర్ గారితో టీపీజేఏసీ ఆధ్వర్యంలో పెట్టుకున్న మీటింగ్ కానీ, మేము ఒకటి మాకంటూ ఒక అహం లేదు, మా సంఘంగా పేరు రావాలని కూడా ఏం లేదు. మేము అనేక సంఘాలని కలుపుకున్నాం. ఆ సంఘాల్లో మేము వెనక్కి తగ్గాల్సిన సందర్భంలో దగ్గుతున్నాం, అందరం కలిపి చేయాల్సిన దాంట్లో చేస్తున్నాం. ప్రశాంత్ భూషణ్ కావచ్చు, భట్నాగర్ గారి కావచ్చు, అందరిని పిలుస్తున్నాం, మాట్లాడిపిస్తున్నాం. హైదరాబాద్ నగరంలో బయటికి కూడా వెళ్తున్నాం, ఖమ్మం నుంచి కరీంనగర్ అన్ని ప్రాంతాల్లోకి వెళ్తున్నాం. ఎక్కడ థ్రెట్ ఉందో ఆ థ్రెట్, ఉదాహరణకు అది దూసుకొస్తున్న వెనుకబడిన ప్రాంతాలు, అటు ఆదిలాబాద్ వైపు అది బాగా దూసుకొస్తుంది, ఇటు మహబూబ్నగర్ వైపు బాగా దూసుకొస్తుంది. తెలంగాణకు రెండు వైపులా దాడు. భారతదేశానికి చైనా నుంచి, పాకిస్తాన్ నుంచి దాడులు ఎట్లా అంటున్నామో, తెలంగాణకి ఇటు ఆదిలాబాద్ వైపు నుంచి, ఇటు మహబూబ్నగర్ వైపు నుంచి విపరీతమైన ఈ భావజాల దాడి ఉంది కదా. దీన్ని కాపాడుకోవటానికి మా ప్రయత్నం ప్రజల నుంచి చేస్తున్నాం. సో అంటే ఈసారి ఎలా ఉండబోతుందని నా ప్రిడిక్షన్ ఉంది మీకు. అంటే రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు ఉంటాయి. సో అన్ని నియోజకవర్గాలలో అన్ని పార్టీలు పోటీ చేసినాయి. ఒకటి ప్రాంతీయ పార్టీ కావచ్చు, 2 జాతీయ పార్టీలు కావచ్చు. అంటే ఎట్లా ఉంటుందని ఒక అంచనాకు వస్తున్నారు మీరు? అంటే ఎన్నికల మీద మొదటగా ఒక అంచనా ఉంటే, ఒక ఫెయిర్ ఎలక్షన్స్ అనే దానికి జరిగితే తెలంగాణ ప్రజలు ఆశించిన ఫలితాలే ఉంటాయి. ఒక మెజారిటీ స్థానాలని ప్రగతిశీల లౌకిక ప్రజాస్వామికవాదులు గెలుచుకుంటారు. కానీ తర్వాత స్థానం మాత్రం అంతర్గతంగా ఇప్పటిదాకా కలిసి ఉన్నటువంటి ఆ మనిషి ఎవరైతే ఉన్నారో ఆయనకు దూరం పెట్టే పరిస్థితులు అయితే తెలంగాణలో కనిపిస్తున్నాయి. ఆ మేరకు ఆ స్థానాన్ని ఈ కేంద్ర లేదా ఆధిపత్య శక్తులు ఓ మేరకు తీసుకునే అవకాశం ఉంది. దాన్ని ఏ మేరకు మనం చెక్ అండ్ బ్యాలెన్స్ చేయగలుగుతాం పౌర సమాజంగా? ఇంకెన్నికలకు సమయం ఉంది. మనం పౌర సమాజంగా క్రియాశీలక బుద్ధిజీవులుగా చెక్ అండ్ బ్యాలెన్స్ ఈ పాలసీని కనుక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే చెక్ అండ్ బ్యాలెన్స్ ఇంపార్టెంట్. ఆ చెక్ అండ్ బ్యాలెన్స్ని మనం పర్ఫెక్ట్గా వినియోగించుకోగలిగితే ఆధిపత్య శక్తుల్ని
మతవాద శక్తుల్ని చాలా వరకు అదుపులో పెట్టగలం, ఆ మేరకు చేయవచ్చు. కానీ చాలా ఉన్నాయి. ఉదాహరణకి ఈవీఎంలో ప్రతి 3వ ఓటు, ప్రతి 5వ ఓటు, ప్రతి 7వ ఓటు ట్రాన్స్ఫర్ కాకపోతే ఇట్లాంటి కొన్ని ఉన్నాయి. జరగవలసినటువంటి ఆ సమయానికి ఎక్కడ 400 కేజీల బాంబులు వేలకపోతే, ఏ దేశ సైనికుని కనుక మనం కోల్పోకపోతే, అలాంటివి జరగకపోతే అది మనం ఆశించిన ఫలితాలు వస్తాయి, ఆ మేరకు ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే బీజేపీ తన భావజాలాన్ని విస్తరిస్తేందుకో లేదా ఒక విధంగా ఎస్టాబ్లిష్ చేసేందుకో బ్రెయిన్ వాష్ చేసే ప్రయత్నంలో మనకి ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లలో చాలా సినిమాలు వస్తున్నాయి. మామూలు రెగ్యులర్ సినిమాలు వస్తున్నాయి, ఓటీటీలలో వస్తున్నాయి. అంటే కేవలం మన రాష్ట్రం విషయానికి వస్తే నిన్నటికి నిన్న బీజేపీ నాయకుడు గూడూరు నారాయణ రెడ్డి నిర్మాతగా వివరించినటువంటి రజాకార్ సినిమా మీరు చూసిరా? అంటే దాంట్లో ఎన్ని వక్రీకరణలు ఉన్నాయో ఏమన్నా బేట్ల ప్రచారం చేసే ప్రయత్నం చేసిరా? యా, చాలా వరకు కూడా. అంటే చరిత్ర వక్రీకరణకు రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో వాడు ఆర్టికల్ 370 మీద మూవీ చేశారు. సో కేరళ ఫైల్స్ చూసినాం. సో అదే మాదిరిగా ఇప్పుడు మన దగ్గర రజాకార్ ఒకటి రిలీజ్ చేసి. ఎగ్జాక్ట్లీ సార్. ఆర్టికల్ 370 మీద అంటే ప్రాపగాండా, ఫేక్ ప్రాపగాండా ఎంత అంటే మనకు భారతదేశం మొత్తం ప్రజాస్వామ్యాన్ని క్షీణింపజేయడం అనే దాంట్లో, ప్రజల్ని భాగస్వామ్యం చేయకుండా ఉంచడం అనే దాంట్లో థాట్ పాలిషింగ్ ఒకటి, అది ఫేక్ ప్రాపగాండాలో ఉంటుంది కదా. ఈ ఫేక్ ప్రాపగాండాలో మనుషుల్ని విచక్షణతో ఆలోచించగలిగే దానికి దూరం పెడతారు. అట్లా దూరం పెట్టిన దాంట్లో వీళ్ళు మొదటి నుంచి ఉన్నవాళ్ళు గ్లోబల్ వారసులుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి అదే పద్ధతిని అనుసరిస్తారు. రెండో పద్ధతి ఏం అక్కర్లేదు. అయితే ఒకటి ఏంటంటే 370 చాలా పెద్దది, దేశానికి ఏదో పెద్ద మేలు జరిగింది అన్నారు. నిన్న మనం సోను వారు చేస్తున్నటువంటి లడఖ్లో దీక్ష ఉన్నది కదా, లడఖ్లో పెద్ద దీక్ష జరుగుతూ ఉన్నది. సోనం వాంచు చేస్తున్నటువంటి దీక్ష చూస్తున్నాం. 370 జరిగితే ఆడ పర్యావరణ ఉద్యమకారుడిగా మగసెస్ అవార్డు గ్రహీతగా ఆ ప్రజల్లో ఆ లడఖ్ ప్రాంతంలో మాకు ప్రజాస్వామ్యం కావాలి, మా వనరులు పరిరక్షణ జరగాలి అని సోనం వాంచు ఎందుకు హంగర్ స్ట్రైక్ చేస్తున్నాడు? అదే లక్షలాది మంది ప్రజలు లడఖ్లో బీజేపీ విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? 370 కరెక్ట్ అయితే. అదేవిధంగా సత్యపాల్ మాలిక్ 370 కరెక్ట్ అయితే నీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఎందుకు ఇది చేసింది, బీజేపీ చేసింది ఎందుకు తప్పని చెప్తున్నాడు? 370 ఫెయిల్యూర్ అయింది, ఆయన రాజకీయాన్ని నిలబడలేకపోతున్నాడు. రెండవది, మీరు అట్లా జరిగిన వక్రీకరణలో కేరళలో మోఫ్లా రైతాంగ పోరాటం ఒకటి తెలంగాణ సాయుధ పోరాటం లెక్కన జరిగింది. మోఫ్లా రైతాంగ పోరాటాన్ని బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది సాయుధ పోరాట అంటే హోదాని తీసేసి, దాని స్వాతంత్ర పోరాట హోదాని తీసేసారు, సమరయోధుల హోదాని తీసేసారు, వాళ్ళని పెన్షన్స్ రద్దు చేసారు. అది జరిగినట్టే రేపు తెలంగాణ సాయుధ పోరాటం కూడా జరుగుతుంది. కాబట్టి తెలంగాణ సాయుధ పోరాటం వక్రీకరణ, రజాకార్ తీసుకురావడం అనేది చాలా సహజమైనటువంటిది. ఎందుకంటే చాలా విచిత్రం ఏంటంటే ఏ ఆర్ఎస్ఎస్ వచ్చి కానీ, ఏ బీజేపీ శక్తులు కానీ, ఏ హిందూ మహాసభ కానీ వచ్చి సాయుధ పోరాటంలో పాల్గొనలేదు. జెండా లేకుండా, సంఘం జెండా లేకుండా రజాకార్ సినిమా తీసిండు. దానికి మన నల్గొండ జిల్లా ఆ రోజు ఉద్యమాన్ని ప్రారంభించిన నల్లగొండ జిల్లా అయితే ఇవాళ దాని వక్రీకరణ కూడా నల్లగొండ జిల్లా గూడూరు నారాయణ రెడ్డి పెట్టుకొని చేయడం. దర్శకుడు కూడా ఇక్కడ జిల్లా అని అనుకుంటా సార్. దర్శకుడు కూడా ఈ జిల్లా దర్శకుడు కావాలి, ఈ జిల్లా జర్నలిస్ట్. అంటే ఆ రైటిస్ట్ వింగ్స్ ఒక ఉన్నది సార్. తన వర్గ ప్రజల అంటే తను ఆధిపత్య శక్తులు ఎవరు చేయరు. ఎవరైతే బలహీన వర్గాలు ఉంటారో, ఎవరైతే విధ్వంసానికి గురవుతున్న సమాజం ఉందో ఆ సమాజం నుంచి ప్రతిప శక్తులు తయారు చేసి వాళ్ళని వినియోగించుకుంటది. ఇప్పుడు గౌరీ లంకేష్ మీద దాడి జరిగినా, లేక తెలంగాణ మీద ఇంకెవరు దాడి జరిగినా ఆ వర్గానికి చెందిన వ్యక్తులు, లేదా కింద దళిత బహుజన వర్గాలకు చెందిన వ్యక్తులు ఉపయోగించుకుంటది. అట్లా తెలంగాణలో బలిపశువులు కొంతమంది దొరుకుతారు. గూడూరు కావచ్చు, ఈయన కావచ్చు, సత్యనారాయణ కావచ్చు, వీళ్ళు దొరుకుతారు. ఈ వక్రీకరణ అనేది చాలా సహజంగా సార్ తెలంగాణలో. ఎందుకంటే తెలంగాణలో సాయుధ పోరాట కాలం నాటి కొన్ని లక్షణాలు ఉన్నాయి కదా, ఆ లక్షణాలు ఎందుకంటే తెలంగాణలో అది లేపడానికి, మత విభజనలు లేవడానికి మధ్యయుగం నుంచి డ్రా చేసుకుంటుంది. బీజేపీ నిలబడేది ఎక్కడ అంటే చరిత్ర వక్రీకరణలో మధ్యయుగం నుంచి డ్రా చేస్తుంది. పురాణం నుంచి చేయదు, అది చాలా విచిత్రంగా. ఆధునిక చరిత్ర నుంచి చేయదు. ఎందుకంటే మధ్యయుగం ముస్లిం రూలింగ్ కదా, దాని నుంచి డ్రా చేస్తుంది. ఏ విధంగా డ్రా చేస్తుంది అంటే వీరుల నుంచి తీసుకోవాలంటే గౌతమ్ బుద్ధు నుంచో లేకపోతే శివాజీ నుంచో తీసుకోదు, రాణా ప్రతాప్ నుంచో, రాణా సంగ్రామ్ నుంచో అటు తీసుకుంటది. అంటే డ్రా చేయటం, ఔరంగజేబు నుంచి నెగిటివ్ రోల్లో, అక్బర్ నుంచి నెగిటివ్ రోల్లో, అట్లా నీకు భారతదేశంలో ఎట్లా డ్రా చేయొచ్చో తెలంగాణలో కూడా డ్రా చేయడానికి ఏంటి అంటే ఇది నిజాముల రాజ్యం కదా, కుతుబ్ షా, అసఫ్ జాయ్ కాబట్టి
బీజేపీ చెప్పగలిగే విధానాలు డ్రా చేయగలుగుతుంది. కాబట్టి ఆ డ్రా చేస్తున్న డ్రా ఏదైతే ఉన్నదో అది తెలంగాణ ప్రజల్ని ఏమైనా పులకరింపజేస్తుందేమో అనేటటువంటిది ఒకటి ఉన్నది. కానీ ఎక్కిందంటారా మన ప్రజలకు? అది ఎక్కితే అది ఇలా ఉండేది కాదు కదా. ఎక్కితే ఆయనకే ఎంపీ టికెట్ వచ్చేది, తీసిన ఆయనకే. ఎక్కలేదనే విషయం వాళ్ళకి కూడా అర్థమైంది. అంటే బీజేపీ ఈసారి తీసుకున్నటువంటి చాలా నిర్ణయాలు ఎక్కలేదు. అక్కడ అయోధ్య రామాలయం కూడా ఎక్కలేదు కదా, ప్రజల దగ్గరికి పోలేదు కదా. అసలు నిన్న ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ వాళ్ళు కలిసిండ్రు కొంతమంది మాట్లాడుతున్న సమయంలో. పోయినప్పుడు చూసినప్పుడు ఆ గుడి వరకు పోయి మిగతా ఉపగుడులలో దందా చేయడం, అది చాలా పెద్ద ప్రమాదంగా వాళ్ళు చూపిస్తున్నారు. మొత్తంగా వాళ్ళు అడుగుతున్నారు మొదటిసారి రాముడు అంటే పరివార దేవుడు కదా, సంఘం కదా, సమాజం కదా, కుటుంబం కదా, సీత ఉంటుంది, లక్ష్మణుడు ఉంటుంది, ఒక ఆదర్శం అంటే అది కదా. మరి ఇదేంది బాలకృష్ణులాగా బాలరాముడిని పెట్టుకోవడం అనేది? అది కూడా సగమేమో కుమారస్వామిని సగం వెంకటేశ్వర స్వామిని కలిపి ఒకటిగా చేర్చి పెట్టిరు అనేది శంకరాచార్యులు వ్యతిరేకిస్తారు కదా. ఇప్పుడు హిందూ మతం అనేటటువంటిది థ్రెట్ లో ఉన్నది హిందుత్వవాదులతో. హిందూ మతం థ్రెట్ లో ఉన్నది హిందుత్వవాదులతో. కమ్యూనిస్టులు వాళ్ళు చెప్పిన కమ్యూనిస్టులతో వాళ్ళతో కాదు. ఇది ఉన్నది ఈ వాతావరణం అంతా. ఇది జనాలకు అర్థమవుతుంది. శంకరాచార్యులు ఓపెన్ గా మాట్లాడడం, మధ్యప్రదేశ్ బీహార్ ప్రజలు అక్కడ ఉన్నటువంటి లోపాలు చూపించటం, అంటే ప్రజల్ని ఎంతకాలం రంజింపజేయలేవు. అంటే మతము ఒక రిలీఫ్ ఇస్తుంది. మార్క్స్ కూడా ఒక మాట అంటాడు కదా, మతము బలహీనుడికి ఆ సమస్య పరిష్కరించలేనప్పుడు, పరిష్కరించగలిగే శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యక్తి కనపడనప్పుడు వాడు మతాన్ని ఆశ్రయిస్తాడు. అక్కడ తప్ప ఇంకో రిలీఫ్ ఉండదు. పరిష్కరిస్తే అక్కడికి పోడు. అంటే ఈ పరిస్థితులు లేవు కాబట్టి మతం అని పులకరింపజేయవచ్చు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని నేను అనుకుంటున్నాను. అన్న ఒక్కసారి మళ్ళా తెలంగాణ రాష్ట్ర రాజకీయ విషయాలకు వస్తే, ఒక 9.5 ఏళ్ళ అంటే తెలంగాణ ఆకాంక్షలు సిద్ధించి స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత మొన్న ప్రభుత్వం దిగిపోయే వరకు దాదాపు 9.5 సంవత్సరాల పాలన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సాగింది. సో ఈ 9.5 years పరిపాలనని తెలంగాణ చరిత్రలో మీరు ఏ కోణంలో చూస్తారు? ఏ స్థానం ఇస్తారు దానికి? ఒకటి సార్, భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత చరిత్ర నిలబడగలిగే అవకాశం నెహ్రూ సృష్టించుకోగలిగాడు. ఈ దేశం ఎట్లా ఉండాలి, ఎలా డిజైన్ కావాలి, ఓ రాజ్యాంగ పీఠిక రూపంలో అంబేద్కర్, పూలే నుంచి వచ్చిన ఒక పరంపర, భగత్ సింగ్ తర్వాత శరభా, భగత్ సింగ్ శరభా వాళ్ళ నుంచి వచ్చిన ఒక పరంపర, అది మనకు చెప్పుకోవాలంటే అదొక పెద్ద పరంపర. ఇటు నుంచి వచ్చిన ఒక పరంపర, గాంధీ ఆ గ్రూప్ నుంచి వచ్చిన పరంపర. వీటన్నిటిని గుదిగుచ్చి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని ఒక పీఠిక రూపంలో ప్రజల ముందు పెట్టి ఒక ఉమ్మడి ఆశయాన్ని సాధించడానికి ప్రయత్నం జరిగింది. అట్లాంటి చారిత్రక అవకాశం నెహ్రూకి వచ్చినట్టే కేసీఆర్ కూడా వచ్చిందని నేను అంటాను. తెలంగాణ విషయంలో చాలా దురదృష్టకరమైన విషయం ఏంటి అంటే, మళ్ళీ ఆయన తెలంగాణని ప్రజాస్వామీకరించే, అన్ని సమస్యలు పరిష్కరించగలిగేందుకు ఒక రోడ్ మ్యాప్ వేయగలిగే, భారతదేశ స్వాతంత్రోద్యమం నాటి క్యారెక్టర్స్ని, ఆ చారిత్రక ప్రాధాన్యతను పొందగలిగే ఒక గొప్ప అవకాశాన్ని కేసీఆర్ గారు కోల్పోవడం బాధాకరం. ఎందుకంటే తెలంగాణ విధిని నిర్ణయించవలసిన సందర్భంలో, తెలంగాణ ప్రయాణాన్ని, జర్నీని నిర్ణయించవలసిన సందర్భంలో, గొప్ప ఆలోచన చేయవలసిన సందర్భంలో దానికి భిన్నమైన దృక్పథంలో అడుగులు పడ్డాయి. ఫ్యూడల్ వాదం పునరుద్ధరించబడ్డది. మళ్ళీ మీరు చూడండి, తెలంగాణ పోరాటంలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం విపరీతంగా పాతకాలంలో అది మళ్ళీ తిరిగి పునరుద్ధరించబడ్డది. పాత దొరలు, పాత రెడ్డి దొరలు కావచ్చు, పాత విలిమ దొరలు కావచ్చు, శ్రీ వైష్ణవ రూపాన్ని సంతరించు. ఆ శ్రీ వైష్ణవ రూపానికి ఒక పెద్ద నిదర్శనంగా ముచ్చింతల్లో ఆయన పెట్టుకున్నాడు ఎస్టాబ్లిష్మెంట్. అంటే ఒక ఫ్యూడల్ వాదం అక్కడ నిలబడ్డది. అది ఆధ్యాత్మికత రంగంలో కనిపిస్తే, రాజకీయ రంగంలో వాళ్ళ కులం, వాళ్ళ బలగం, రెడ్లలో ఎవరు నిలబెట్టాలా, ఆధిపత్య కులాల్లో వెలమల్లో ఎవరు నిలబెట్టాలా, అట్లా ఆధిపత్య శక్తుల్ని ప్రోత్సహించే మిగతా బలుగు బలహీన కుల వర్గాలు ఎవరు నిలబెట్టాలి అంటే ప్రజాస్వామీకరించవలసిన తెలంగాణని ఫ్యూడలీకరించిండు కేసీఆర్. అటు స్పిరిచువల్ గా, ఇటు రాజకీయంగా. ఆర్థిక డిజైన్ అయితే పూర్తిగా ప్రపంచీకరణ నేర్చుకునే విధంగా ఉంది. ప్రపంచీకరణకే పాఠాలు చెప్పే విధంగా. భూములు, ఒక్కొక్క దొర, మనం ఆ రోజు 6536 జాగీర్లు, నిజాం కాలంలో 6536 జాగీర్లు ఉన్నాయి. అవి రద్దయినాయి. కానీ ఇవాళ ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక పెద్ద జాగీర్దారు. జిన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి లాంటి ప్రతి నియోజకవర్గంలో తయారు చేసింది కేసీఆర్. కాబట్టి పడవలసిన అడుగు పడి ఉంటే ప్రజలు నిలబెట్టుకునేవాళ్ళు. నేను చరిత్రలో గొప్ప అవకాశాన్ని కేసీఆర్ కోల్పోయిండు. ఇప్పుడు రెస్ట్ ఇచ్చేవాళ్ళు కాదు, కోల్పోయిండు ఆయన. చరిత్రలో ఒకేసారి వస్తుంది సార్ అవకాశం, అది కేసీఆర్కి వచ్చింది. ఎంత దారుణం అంటే,
జయశంకర్ లాంటి వ్యక్తులను జాతిపిత నేను బాపు అని పిలిపించుకునే పరిస్థితి ఆయన పేపర్లో ఆయన రాసుకొని ఆడ దాకా పోయే పరిస్థితి వచ్చింది అంటే ఎంత ఇది సార్. అంటే తెలంగాణ ఉద్యమం అంతా నాది అసలు ఎన్నడు. ఒక మాట చెప్పాలంటే కేసీఆర్ క్రెడిట్ 2014 కూడా రాకూడదు సార్. జేఏసీ కొంత సైలెంట్గా ఉండడం, సోనియా గాంధీ గారికి ఇచ్చిన వాగ్దానం కావచ్చు, ఉద్యమకారు కొంత సైలెంట్గా ఉండడం అనేది ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే ఆ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వ్యవహరించిన పాత్ర బహిరంగ సభల పాత్ర. ఏం పాత్ర? 2009 డిసెంబర్లో క్రెడిట్ తక్కువ ఇవ్వాలంటున్నారా, అసలు ఇవ్వద్దు అంటున్నారా? నేను 2009 తర్వాత కేసీఆర్ కు పాత్ర ఎక్కడ ఉంది తెలంగాణ ఉద్యమంలో? స్ట్రైట్ గా ఎవరైనా ఆలోచించగలిగిన వాళ్ళు మీరు ఒక్కసారి ఆలోచించి చెప్పండి. 2009 తర్వాత మిలియన్ మార్చిని వద్దన్నాడు కేసీఆర్, ప్రజల సహకారంతో అయిపోయింది. సహాయ నిరాకరణ లేదు. ఒక్క సమ్మె, సకల జనుల సమ్మెలో ఇండైరెక్ట్ పాత్ర మాత్రం ఉన్నది. మీరు మిలియన్ మార్చి జరిగినప్పుడు కానీ ఆ తర్వాత అతిపెద్ద సాగరహారం జరిగినప్పుడు అసలు దాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేసాడు. శ్రీనివాస్ గౌడ్ గారిని, హరీష్ గారిని, ఈటల రాజేంద్ర గారిని వచ్చినట్టే వచ్చి ఎన్నికి తీసుకుపోయిన సందర్భం ఉన్నది. నీకు ఎక్కడ లేదు. మిలియన్ మార్చ్ మీద విగ్రహాలు మనం ఈజిప్ట్ ఖైరోలో అరబ్ స్ప్రింగ్స్ నేపథ్యం మీద తీసుకున్నటువంటి సందర్భంలో విగ్రహాలు కూలేంత వరకు నువ్వు రాలేదు. వద్దని చెప్పినోడు నువ్వే, మళ్ళీ ప్రకటించేది నువ్వే. అంటే వాస్తవానికి 2009 నుంచి 2014 వరకు కేసీఆర్ పాత్ర లేదు, కానీ దాన్ని క్యాప్చర్ చేసుకోవాలని చూసిండు. అందుకోసం ఎంతకైనా దిగజారిండు. 2009 ముందుకు ఆయన పాత్ర లేదా అంటే ఉన్నది. టీఆర్ఎస్ పార్టీని ఏ మేరకు చూడొచ్చు అంటే చంద్రబాబు నాయుడు కాలంలో జరుగుతున్న ఎన్కౌంటర్లు, ఒక తెలంగాణ వాయిస్కు పాపులర్ చేయడానికి ఒక రక్షణ కవచంగా టీఆర్ఎస్ నిలబడ్డది. ఆ మేరకు అప్పటి వరకు పరిమితమే, కానీ వాస్తవ ప్రజా ఉద్యమంలో టీఆర్ఎస్ పాత్ర లేదు. కానీ దానికి మేము కూడా తెలంగాణలో ఉన్నామని చెప్పుకోవటానికి జేఏసీ నాయకత్వాన్ని అంతా తీసుకొని తన దగ్గర పెట్టుకొని తనకు లేని మోరల్ పవర్ని అంతా తన చుట్టూ పెట్టుకోవడం అనేటటువంటిది. అంతే తప్ప మీకు తెలిసిన విజ్ఞులుగానైతే మీకు ఎట్లాంటి పాత్ర ఉన్నదో కేసీఆర్ పాత్ర నిర్వచించండి అంటే ఈ ఉద్యమ ఘటనల దృష్టి చూస్తే ఏమొస్తుందో. జాతీయ మీడియా నీకే ఉంటే సోనియా గాంధీ గారు కేసీఆర్ని పిలవాలి, కానీ 6 సార్లు కోదండరామ్ని పిలిచి ఎందుకు మాట్లాడాలి? ఒక్కసారి కూడా కేసీఆర్ని పిలవకుండా తెలంగాణ ఇచ్చేటప్పుడు సిడబ్ల్యూసీ తీర్మానం కావచ్చు, మిగతా సందర్భాల్లో కావచ్చు, పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందే వరకు అంటే కేసీఆర్ పాత్రను తక్కువ చేస్తున్నామని కాదు, మిగతా ప్రజలు చేసినటువంటి దానికి ఆయన ఎక్కువేం చేయలేదు. సో ఆయన మొత్తంగా ఇప్పుడు తను టోటల్ గా ఆయనే ఓన్ చేసుకొని పోవడం అనేది తప్పు కదా. తెలంగాణలో ఒకటి ఉంది సార్, గుప్తదానం లాగా చేసి చెప్పుకోరు. అది గుప్తదానం లాగా ఉద్యమమైన ఏదే సాయుధ పోరాటంలో ఎంతో మంది చేశారు, కానీ సాయుధ పోరాటం ఎంత ప్రయోజనాలు ఇస్తా అన్నా కానీ నేను వాళ్ళ కోసం చేసిన, ఆ డబ్బుల కోసం చేసిన, నా జనం కోసం, నా భూమి కోసం చేసిన, అదంతా నాకెంత అన్నారు. ఆ గుప్తదానం అనేటటువంటి భావనలో వీళ్ళ క్యారెక్టర్ను కూడా పక్కకు పెట్టేస్తారు. అంటే ఆ త్యాగాన్ని కూడా దానంగా కింద పెడతారు. ఆ గుణం ఉన్నది తెలంగాణ ప్రజలకు. దాన్ని ఆయన తెలివిగా తన వైపు తిప్పుకోగలిగిండు తప్ప అంతకు మించింది ఏమీ లేదు. అది ఆ తర్వాత 9.5 ఏళ్లలో కూడా వేయవలసిన అడిగేయలేదు కదా. ఇవాళ వేసి ఉంటే ఇవాళ బీజేపీ ఎందుకు నిలబడి ఈడ ప్రమాదకరమైన స్థితిలో బీజేపీ వచ్చిందంటే నువ్వు ఎందుకు అంత ఫ్యూడలిజాన్ని ఈడ పునరుద్ధరించిన మతవాదాన్ని యజ్ఞం యాగం ఎవరు చేశారండి? బుద్ధుని కాలంలోనే యజ్ఞ యాగాలు పోయినాయి కదా. బ్రహ్మ సమాజం, హిందూ మతంలోనే బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం వచ్చి యజ్ఞయాగాలకు వ్యతిరేకంగా మాట్లాడింది కదా, విగ్రహారాధనకు వ్యతిరేకమైంది కదా. నువ్వు ఎవరు కట్టించారు? నువ్వు ఈయన యాదాద్రి రియల్ ఎస్టేట్స్ కోసం కట్టినట్టే అయోధ్య రామ మందిరాన్ని కూడా రియల్ ఎస్టేట్ పర్పస్లో చూస్తారు ఇవాళ. నిజంగా పైన పరిపుష్టంగా చూడట్లేదు కదా అన్న. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగిందే నిధులు, నీళ్లు, నియామకాలు. సో నిధుల గురించి, నియామకాల గురించి తాత్కాలికంగా పక్కన పెడితే నీళ్ళ గురించి మాట్లాడుకుంది. ఎందుకంటే కొన్ని కోట్ల మంది రైతులకు ముడిపడి ఉన్నటువంటి అంశం అది. సో తెలంగాణ వచ్చిన తర్వాత ప్రధానంగా దక్షిణ తెలంగాణలోని ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం చిన్న చూపు చూసింది. సో అందులో ప్రధానమైనది నల్లగొండ జిల్లాకు, ముఖ్యంగా ఇక్కడ ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం, ఎస్ఎల్బిసి టన్నెల్. అంటే ఒక్క నయా పైసా ఇవ్వలేదు. కుర్చీ వేసుకొని ప్రాజెక్ట్ని కట్టిస్తా అన్న తర్వాత అక్కడికి పైసా అంటే చివరికి కరెంటు బిల్లులు కూడా వేయలేని పరిస్థితుల్లో ఆ ప్రాజెక్టు మిగిలిపోయింది. సో దక్షిణ తెలంగాణకు, ముఖ్యంగా మన సొంత జిల్లా నల్లగొండకు సాగునీటి విషయంలో జరిగిన అన్యాయం ఏ విధంగా చూస్తారు మీరు? అధికారం అనేది వాస్తవ అధికారం ప్రజాస్వామ్యాలు వీళ్ళు చెప్తున్న దాంట్లో కేసీఆర్ చేతుల్లో నిక్షిప్తమైంది అనుకుంటే ఆ 10 ఏళ్ల కాలంలో ఆ పార్టీ టీఆర్ఎస్ పార్టీ గోదావరిలో పార్టీ తప్ప
కృష్ణాలోయ పార్టీ కాదు. కాదు. దాని నాయకత్వం అంతా గోదావరి బేసిన్ నాయకత్వం. ఉత్తర తెలంగాణ అంతే, గోదావరి బేసిన్ నాయకత్వం. ఓకే. కాబట్టి దక్షిణ తెలంగాణ ప్రజల ఈతి బాధలు కేసీఆర్కి తెలిసినట్టు అట్టించిండు. తెలియదు. తెలిసి ఉంటే 1,40,000 కోట్ల రూపాయలు గోదావరి మీద పెట్టాడు. ఎందుకు పెట్టాడు అంటే వాస్తవానికి గోదావరిలో నీళ్లు ఉన్నాయి, వివాదం లేదు. కృష్ణా నదిలో నీళ్ళు లేవు, వివాదం ఉంది. అంటే ట్రిబ్యునల్స్ పంపకాలు కావచ్చు, కొరత కావచ్చు, అసలు నీళ్ళ మీద ఫైట్ చేసింది కృష్ణా మీద, గోదావరి మీద కాదు కదా. కాబట్టి మొదటగా ఒక విచక్షణ కలిగిన నాయకుడైతే ఆయన ఎక్కడ వివాదం ఉంది, ఎందుకంటే మనకు యాక్ట్ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ఉంది కదా, ఆ చట్టంలో ఏం చెప్పారు, ఆల్రెడీ ప్రాజెక్టుల వారి పంపకం అన్నాడు. చాలా దారుణమైన విషయం ఏంటంటే రాష్ట్రాల వారిగా పంచడం అనేది లేదు. తొలిసారిగా దాన్ని అధిగమించి పార్లమెంటు చట్టం చేసింది. పార్లమెంటు ఏం చట్టం చేసింది అంటే ప్రాజెక్టుల వారి పంపకాన్ని పెట్టింది. ప్రాజెక్టుల వారి పంపకం అంటే ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటే ప్రాజెక్టులు నీళ్ళకెళ్ళాలంటే నువ్వు ప్రాజెక్టులు పూర్తి చేయకుండా అలొకేషన్ ఎలా వస్తుంది, అంతే కదా. ఇప్పుడు చట్టం ప్రకారం ఇంక అలొకేషన్ రాదు. ప్రాజెక్టులు ఎవరు పూర్తి చేసుకున్నారు, 370 TMCలకు నిల్వ ఉండగలిగే విధంగా రాయలసీమ ప్రాంతం వాళ్ళు కృష్ణానదిని చేసుకున్నారు. మొత్తంగా 650 TMCలకు కృష్ణానది సీమాంధ్ర రెండు కలుపుకుంటే నిలబెట్టుకునే అవకాశం వాళ్ళు చేసుకున్నాడు. దీన్ని ఏ రోజైనా చెక్ పెట్టిండా. పైగా బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత పోలవరం నేనే కడతా అన్నాడు. ఖమ్మం సభలో పోలవరం పూర్తి చేస్తా అన్నాడు. ఏకంగా కృష్ణానది వివాదం మీద మాట్లాడుతూ మాకు బేసిన్లు లేవు, బేసిజాలు లేవు అన్నాడు కేసీఆర్ గారు. బేసిన్ తెలంగాణ ఉద్యమం బేసిన్ గురించి మాట్లాడింది. విద్యాసాగర్ రావు గారు కావచ్చు, తెలంగాణలో ప్రతి వ్యక్తి కావచ్చు, బేసిన్ గురించి, TMCల గురించి, లీటర్ల గురించి, నీళ్ళు ఎంత గొప్ప అవగాహన ఉంది. బేసిన్లు లేవు, బేసిజాలు లేవు అన్నాడు. అక్కడికి పోయి రాయలసీమను మీరు అటు నుంచి తీసుకోండి, మా గోదావరి నీళ్ళకి వచ్చి ఎడమ కాలువలో పడేస్తా, నిన్న మిర్యాలగూడలో కూడా పెట్టి చెప్పిండు, పెద్దవలపల్లి చెరువులు వేస్తే ముసలి పడేసి అని. అంటే కృష్ణా నది నల్లగొండ ప్రాంతాన్ని ఉద్దేశపూర్వకంగా దెబ్బకొట్టింది. ఇంకొకటి ఏంటి అంటే అసలు ఈ పునర్విభజన చట్టంలో ఉన్న లోపాల మీద వాటర్కి సంబంధించిన డిస్ట్రిబ్యూటరీలో అసలు రాష్ట్రం హక్కుల్ని కేంద్రం ఎట్లా గుంజుకుంటుందని సుప్రీంకోర్టులో కేసు వేయలేదు. ట్రిబ్యునల్ ఏర్పాటు చేయమని కేసు వేయలేదు. మేము ఏర్పాటు చేస్తాం, నువ్వు వెనక్కి తీసుకో అని చెప్పగానే మొన్న వేసిన కేసు తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు. గెజిట్ కూడా కేంద్ర గెజిట్ తీసుకొచ్చింది నదుల్ని తనలోకి తీసుకుంటూ. ఇంకా ఏమున్నది తెలంగాణ ఉద్యమంలో నువ్వు చెప్పడానికి, నువ్వు చేసిన ఉద్యమం ఇదే అని చెప్పుకోవడానికి నీకేం క్యాచ్ చేసుకోగలుగుతావు? కేఆర్ఎంబీని పూర్తిగా అప్పచెప్పింది ఎవరు? ఇప్పుడు సాగర్ మీద జరిగిన వివాదం కానీ ఓటింగ్ రోజు సేమ్ పోలింగ్ రోజే కదా అక్కడ అంతే చేస్తాడు కదా ఆయన కూడా. పాకిస్తాన్ చైనాలు చేసినట్టు ఈయన చేయబోతాడు. కానీ అయ్యో ఫెయిల్యూర్ జిమ్మిక్స్ కదా. ఇంతకంటే అవగాహన లేని నాయకత్వం తయారైద్ది అనుకోవాలి. అంటే అధికారం మనిషిని అమానవీయం చేస్తుంది, అజ్ఞానపరతను చేస్తుంది. అజ్ఞానం ఇప్పుడు నాకు తెలిసి కేసీఆర్ 10 ఏళ్ల అధికారం అనేది ఉద్యమం అతన్ని కొంత ఆలోచించగలిగే పని చేస్తే అధికారం ఆయనలో ఒక అంధుడిని తయారు చేసింది, విచక్షణ కోల్పోయేటట్టు చేసింది. తప్పింది. ఎందుకంటే పవర్ అట్లాంటిది కదా. ఆ కుర్చీ మీద నువ్వు కూర్చున్నా అదే జరుగుతుందేమో కానీ విచక్షణ కలిగిన నాయకుడిగా ఆయన నిలబడతాడు అనుకున్నాం. ఆయన కూడా అధికారం ఆయన్ని కమ్మేసింది ఆ మాయ. ఒక మనిషిని ఒక మనిషి పట్ల మనం అతను పరివర్తన చెందుతాడని మారతాడని మనం అనుకుంటాం. అది జరగాలి కూడా. ఒక నేరస్తుడు కూడా మామూలు మనిషి మారుతాడు, అది జరగాలి కూడా. కానీ అధికారం మనిషిని అమానవీయం చేయకూడదు. కేసీఆర్ అధికారాన్ని ఉద్యమం అతన్ని మనిషిని చేస్తే అధికారం అతన్ని అమానవీయం చేసింది. సో కాళేశ్వరం డ్యామేజ్ కావడం, మేడిగడ్డ బ్యారేజ్ ఎఫెక్ట్ కావడము, ఇప్పుడు అక్కడ గోదావరిలో నీళ్లు అంటే వాడుకోలేని పరిస్థితి తీసుకురావడం, అంటే ఇందులో జరిగిన అవినీతి, దీని మీద ఏమైనా స్టడీ చేసిందా? మొదటగా నేనే వెళ్ళాను. అది కూలిన తర్వాత అంటే నాతో పాటు కోనం సారు వాళ్ళు కూడా వచ్చినారు. మొదటగా వెళ్ళింది మేమే. అక్కడికి వెళ్ళినాం, అతి కష్టం మీద దగ్గరికి చేరుకోగలిగినాము. అక్కడ ఇంజనీర్ నుంచి సమాచారం తీసుకోగలిగినాము. ఒకటేంది అంటే అక్కడ వాళ్ళు చెప్పిందైనా ఇదైనా ఇప్పుడు ఆల్రెడీ మనకు మీడియాలో దాని మీద విస్తృతం ఉన్నది. ఒక కమిటీ, రీసెర్చ్ కమిటీ పనిచేస్తుంది, పరిశోధన కమిటీ చేస్తున్నది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చేస్తున్నారు. మనకు అంతర్జాతీయ జల నిపుణుడు గుజ్జాభిక్షం గారు ఉన్నారు. ఈయన ఇక్కడైనా కాదు, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్నాడు. అంతర్జాతీయ జల నిపుణుడు గుజ్జాభిక్షం తెలంగాణకు చెందినవాడు. వందలాది అడ్వైజెస్ ఇచ్చిండు దాని మీద, కాళేశ్వరం మీద. అది ఎక్కడ కట్టాలి, ఎలా కట్టాలి, ఇది మనకు వయబులా కాదా, ఫైనాన్షియల్గా వయబులా కాదా, చాలా అద్భుతమైన అడ్వైజెస్ ఉన్నాయి. మనం చెప్పడం నిపుణులు అని కాదు, అట్లాంటి తెలంగాణ నిపుణులు చాలా మంది ఉన్నారు. కానీ అట్లా కాకుండా ఆయన సొంత బ్రెయిన్ ఉపయోగించి కట్టడం అనేటటువంటిది ఇంజనీర్ల పని ఇంజనీర్లతో చేయనిస్తే ఇంత అన్యాయం జరగపోయింది. 1,00,000 కోట్లు కదా సార్. ఈ 1,00,000 కోట్లు ఒకటి. తెలంగాణ ఎంత ధనవంతమైందో ఇప్పుడు నాకు అర్థమైంది. తెలంగాణ ఉద్యమ కాలంలో చెప్పినాం కానీ తెలంగాణ చాలా రిచెస్ట్ ప్లేస్ అని చెప్పడానికి 1,00,000 కోట్లను దేశం మొత్తం ఎదజల్లినాం.
ఆయన ధనిక రాష్ట్రం అని చెప్తున్నాడు కదా, అందుకే కదా అసలు ఇంత ధనిక రాష్ట్రం అనుకోలేదు. ఎందుకంటే 1,00,000 కోట్లు ఒక ప్రాజెక్టు పేరు మీద కట్టిన 1,00,000 కోట్ల రూపాయలని దేశవ్యాప్తంగా వెదజల్లాడు. ఎన్నికల మెయింటెనెన్స్ కాళేశ్వరం డబ్బులు పోయినాయి. ఇవాళ కాళేశ్వరం మీరు ఒకటి చూడండి, ఎలక్ట్రల్ బాండ్స్ ఇస్తున్నారు. ఎలక్ట్రల్ బాండ్స్ ఓకే, ఎలక్ట్రల్ బాండ్స్ అన్న కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన డబ్బులు కేసీఆర్ పార్టీ 3వ స్థానాన్ని సాధించడంలో మెగా కృష్ణారెడ్డి ఎన్ని ఎలక్ట్రల్ బాండ్స్ ఉన్నాయో మీరు గమనించవచ్చు. దాదాపుగా 1,200 కోట్ల రూపాయలు మెజార్టీ సింహభాగం అయింది. బీజేపీకి మెజార్టీ సింహభాగం కాళేశ్వరం ప్రాజెక్టులే. మీరు ఎలక్ట్రల్ బాండ్స్లో మెగా కన్స్ట్రక్షన్స్ది లడఖ్లో నిధులు కావచ్చు, బాంబే టు లెహర్ నిధులు కావచ్చు, అంటే అక్కడ జరిగిన అది కావచ్చు, వర్క్స్ కావచ్చు, బాంబేలో చేసినాయి. కానీ వీటన్నిటి వెనకాల 1,400 కోట్లు ఇచ్చేసి 14,000 కోట్ల రూపాయలు మెగా కృష్ణారెడ్డి అక్కడ పొందిండు మహారాష్ట్రలో. లడఖ్లో కట్టిన సొరంగం కూలిపోయింది, హిమాచల్ ప్రదేశ్ నుంచి లడఖ్, అది కూలిపోయింది. అది ఈయన కట్టిన ఇది కూడా ఈయన కట్టిండు మెగా కృష్ణారెడ్డి. అంటే కాళేశ్వరం యొక్క నాసిరకం దేశవ్యాప్తంగా విస్తరించింది. కాళేశ్వరం డబ్బులు దేశవ్యాప్త పార్టీలను కాపాడినాయి, పెంచినాయి, పోషించినాయి. అంటే తెలంగాణ సంపద ఎంత దోపిడీకి గురైందో ఏందో, ఎన్ని తరాలు కష్టపడితే మళ్ళీ ఇది చేయాలో అర్థం కావట్లేదు. చాలా విషాదకరం అండి. పైగా ఆయన ఎంత ఇదిగా చేస్తున్నాడంటే ఇంతవరకు కాదు ప్రపంచ చరిత్రలో ఇంత పెద్ద సంఘటనని అంత పేలంగా అసలు సంఘటనే జరగనట్టుగా లైట్ గా తీసి పక్కన పెట్టేసి చేస్తున్నాడు. ఏముంది, ఒక 2 రాఫ్ట్ పోతే అంటున్నాడు. ఏమైతుంది దీనికి సిమెంట్ ఇసుక బస్తాలు అడ్డం వేసి మళ్ళీ మోటార్లు నడిపించచ్చు అని నేను మేడిగడ్డ పోయింది, మేడిగడ్డ పైన ఉన్నటువంటి అన్నారం పోయింది, అన్నారం పైన సుందిల్లా పోయింది. 3 పోయినాయి, ఒకటి కాదు కదా. పైగా దానికి లిఫ్టులు ఎత్తిపోసేటటువంటి లిఫ్టులు ఎంత పెద్ద అవినీతితో తెలుసు, అవన్నీ ఇరిగిపోయినాయి, అవి పోయినాయి, మురిగిపోయింది. అసలు ఎక్కడ జరగలేదు అవినీతి. అది తిప్పడంలో ఆయన కల్లా ఆయన దాని కాంట్రాక్ట్ల కోసం కట్టిరండి. అది కాంట్రాక్ట్ల ప్రాజెక్టే కూలిపోయింది. అది ప్రజలు మామూలుది కాదు. ఇది చాలా ప్రమాదకరమైంది. తెలంగాణలో రాజకీయ పార్టీలకు మాత్రమే ఇది కాదు, దేశవ్యాప్త రాజకీయ పార్టీలకు కూడా మెగా కృష్ణారెడ్డి, మెగా గ్రూప్స్ ఈ కాళేశ్వరం డబ్బులతోటే వచ్చినాయి. ఈరోజు దేశంలోనే అవినీతి రాజకీయాల్లో ఈ డబ్బులు కాళేశ్వరం డబ్బులు ప్రవహిస్తున్నాయి అంతే. సో ఇప్పుడు ఎన్నికలు ఇన్ఫ్లుయెన్స్ చేసేటి కూడా అవే డబ్బులు, పార్టీ కూడా అవే డబ్బులు. తెలంగాణ ప్రజలు విచక్షణతో నిర్ణయం తీసుకున్నారు ఆ విషయంలో. ఓకే, సో అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని దించడంలో నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పుడు కేంద్రంలో మరొక ముప్పు పొంచి ఉంది కదా బీజేపీ రూపంలో. సో ఆ విషయంలో ఎట్లా స్పందిస్తుంది మన తెలంగాణ సమాజం అనేది చూడాల్సి ఉంటుంది. సో తెలంగాణలో గడిచిన 10 సంవత్సరాల్లో జరిగిన భౌగోళిక విధ్వంసమా, ఆర్థిక విధ్వంసమా, ఈ రెండిట్లలో మీరు ఏమి జరిగింది అసలు మన తెలంగాణలో అనుకుంటారు? ఈ విషయంలో ఈ ఎన్నికల సమయంలో తెలంగాణ పౌర సమాజాన్ని ఏ విధంగా మీరు చైతన్యవంతం చేస్తారు? విధ్వంసానికి పరాకాష్ట, ఎపిక్ ఏరియా, విధ్వంసానికి ఎపిక్ ఏరియా. ఇది ఎపిక్ సెంటర్ అంటాం కదా, భూకంప నాభిలాగా తెలంగాణ అంత విధ్వంసమైంది. భూకంపానికి దూరంగా ఉన్న ప్రాంతాలు కూలిపోతాయి, అంతవరకు ఎఫెక్ట్ తోటి అవుతాయి. అసలు భూకంప కేంద్రం ఇక్కడ ఉంది, శిథిలమైపోతుంది. ఏం జరిగింది అంటే ఆర్థికంగా తెలంగాణ నిలదొక్కునే స్థితిలో లేదు. ఎందుకంటే కరోనా తర్వాత, ఆర్థిక సంక్షోభాల తర్వాత, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆర్థిక విధాన నిర్ణయాల తర్వాత ఈ రాష్ట్రం నిలబడగలిగేటటువంటి ఒక మిగులు బడ్జెట్, ఈ ఖర్చు పెట్టగలిగే ఒక పెద్ద నగరం, ఆ వ్యవస్థనంతా విధ్వంసం చేసి ఆర్థికంగా దెబ్బకొట్టాడు. సామాజికంగా ఎక్కడ లేని కుల హత్యలు, 64 కుల హత్యలు జరిగినాయి తెలంగాణలో గత 10 ఏళ్లలో. ప్రేమ పేరు మీద లేదా పెళ్లిల పేరు మీద, కులాంతరాల పేరు మీద 64 మందిని చంపేసారు. సామాజికంగా అదొక కులం అనే కాదు, ఈ గతంలో లేనటువంటి కులాధిపత్యం చాలా తీవ్రంగా అయింది. కుల సంఘాలు, భవనాలు, ఒక ప్రజాస్వామిక సమసమాజంలో జరగవలసినటువంటి దాంట్లో ఒక భయంకరమైన అస్తిత్వం, ప్రజాస్వామిక అస్తిత్వం కాదు, ఒక భయంకర వికృత అస్తిత్వాన్ని ఆయన క్రియేట్ చేసిండు. అట్లా సామాజికంగా విధ్వంసమైంది. అది మామూలుగా కాదు, ఇది పెద్ద పాయిజన్ సమాజానికి. రాజకీయంగా ఆయన రాజకీయాలు ఏందో తెలుసు. సీమాంధ్ర రాజకీయ నాయకులు తిట్టి సీమాంధ్ర రాజకీయాలతో ఆయన రాజకీయాన్ని నడుపుకున్నాడు. సంసారం అంతా ఆయన వాళ్ళతో చేసినాడు. అది మిగతా వాళ్ళు కూడా చేసే పరిస్థితికి వచ్చింది. కాబట్టి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా దెబ్బతీసింది. సాంస్కృతికంగా ఇంకా తీవ్ర దెబ్బతీసింది. తెలంగాణ సాంస్కృతికంగా ఉదాహరణ చెప్పాలి అంటే సమ్మక్క సారలమ్మ జాతర బ్రాహ్మణీకరణ చేసాడు పూర్తిగా. అది ఆదివాసి హిందూ మతం బయట ఉన్న సమాజం.
హిందుత్వ పరిధిలోకి తీసుకొచ్చి హిందూ మతం నుంచి హిందుత్వ పరిధిలోకి తెచ్చాడు. రెండోది ఇప్పుడు అక్కడ కట్టిన కన్స్ట్రక్షన్ చూస్తే కూడా అదే అర్థమైంది. నాగోబా జాతర అసలు ఎట్లాంటి జాతరని ఒక గుడిలాగా చేసి లోపల మూల విరాట్టును పెట్టి హిందుత్వ పరిధిలోకి ఎట్లా తీసుకెళ్తావు? అట్లనే కొమిరెల్లి మల్లన్న ఆడ ఒగ్గు వాళ్ళ పూజారుల నుంచి బ్రాహ్మణ పూజారుల చేతులకి ఎట్లా తీసుకెళ్తావు? బతుకమ్మ అంటే ఈ అడ్రస్ని ఈ ఒక అడ్రస్ని లిక్కర్ అడ్రస్గా మార్చింది ఎవరు అంటే మీరు కవిత గురించి అంటున్నారు. అది ఏదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, తెలంగాణకు కొత్త కాదు కదా, కాదు అన్నారు కదా. కవిత అంటే అందరూ పద్యం అనుకున్నారు, మద్యం అనే స్థితికి చేరుకున్నది అనే దాకా పోయింది. ఎందుకంటే తెలంగాణలో మహిళల సామర్థ్యము, తెలంగాణ సాంస్కృతిక కోణానికి ఒక్కసారిగా ఇది గొడ్డలు పెట్టు. అది ఎవరికైనా తెలంగాణ ప్రజాస్వామ్యం దెబ్బతీసింది. అది ఈ సారా బిజినెస్ తెలంగాణ నుంచి జరగాల. ఇద్దరు ఒక ప్రధాన ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయటం అది తెలంగాణ కారణం కావటం. ఓ ప్రత్యామ్నాయ రాజకీయాలు మాట్లాడే కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యి లోపల కూర్చున్నాడు, అది తెలంగాణ నుంచి దానికి ముడిపడి ఉండటం. ఈయన అంటే కేసీఆర్తో అలయన్స్ అయిపోయిన తర్వాతనే, ఆ మార్పులు చేర్పులు జరిగిన తర్వాతనే కేజ్రీవాల్ మీద పరిస్థితి అట్లా వచ్చింది. అంటే వీళ్ళ స్థితి ఎక్కడి దాకా ఉన్నదో, ఎంత పెద్ద విధ్వంసం చేయొచ్చో చూడవచ్చు. సాంస్కృతికంగా చేసిన విధ్వంసం ఉంది. మీరు ఒక్కసారి చూడాలంటే అమరుల స్తూపాన్ని థియేటర్ లెక్క కడతావా? అది మొత్తం స్వరూపం మారిపోయింది. క్లౌడ్ గేట్ ఎక్కడో ఆశీష్ కపూర్ చేసిన. ఈ రోజు హరీష్ రావు తన రాజీనామా లేఖను ఇంకొక 4 ఎమ్మెల్యేలతో కలిసిపోయి తీసుకొని పోయింది. మళ్ళీ అదే మనకు గన్ పార్క్ ఆ స్థూపం కాడికి పోలేదు, గన్ పార్క్ దగ్గరికి. అంతే కదా, అది థియేటర్. ఇప్పుడు అది ఎక్కడో క్లౌడ్ గేట్ తీసుకొచ్చేసి ఆశీష్ కపూర్ అనే టైం తయారు చేసిన దాన్ని తీసుకొచ్చి మనోని చేతులు పెట్టి డబ్బులు పెట్టి ఆంధ్రులతో కట్టించిండు కదా. ఏం తెలుస్తుంది తెలంగాణ ఉద్యమ త్యాగాల వీరుల ఆకాంక్షలు? ఎక్కయాదగిరి తెలిసినట్టుగా బయటోనికి ఏం తెలుస్తాయి? ఎక్కాదగిరి గారు మొత్తం రాజ్యాంగాన్ని, భారతీయ ఆత్మను, తెలంగాణ ఆత్మను పట్టుకొని మల్లెపువ్వు పెట్టి, జాతీయ గుర్తింపును పెట్టి, ధర్మచక్రాన్ని పెట్టి, ఎర్ర స్టోను, బ్లాక్ స్టోను, వైట్ స్టోన్ పెట్టి, 9 రేకులు పెట్టి, బుల్లెట్లు పెట్టి, బుల్లెట్ ఇంప్రెషన్ పెట్టి, క్యారెక్టర్స్ తెలంగాణ ఆత్మను నింపుకున్నాడు తప్ప ఎవరు చేయగలుగుతారు? అది కేసీఆర్ కుటుంబ, అది ఏమంటారు అంటే టిఆర్ఎస్ కూడా ఎవరు యాక్సెప్ట్ చేయాలి. థియేటర్ అయింది సార్ అది. దాన్ని ఎట్లా చూస్తావు? దాన్ని ఏం పెడతావు? ప్రపంచం ఖ్యాతి పొందిన ఆదివాసీ సాంస్కృతిక పనిముట్లు సేకరించిన మన జయధీర్ తిరుమలరావు గారు సేకరించిన లక్షల వేల ఇన్స్ట్రుమెంట్స్ ని ఒక చోటు దక్కనీయలేదు, ఏది లేదు, చెదలు పట్టిపోతుంది. ఇది పరిస్థితి. అంటే సాంస్కృతికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎంత చేయాలో అంత జరిగిపోయింది సార్. అందుకే ఆవేదన. వాళ్ళ కుటుంబం పట్ల మనకు సో ఈ ఎన్నికల సమయంలో తెలంగాణ సమాజానికి, తెలంగాణ బుద్ధిజీవులకు, తెలంగాణ విద్యావంతుల వేదిక తరపున మీరు ఏం సూచన చేస్తారు? ఇవాళ రాజకీయాల్ని మనం ప్రజాస్వామీకరించుకోవాలి. రాజకీయాలు, చెరబడ్డ రాజకీయాల నుంచి విముక్తి చేసుకోవాలి. విముక్తి చేసుకోవటానికి ప్రమాదకారిగా అడ్డుగా నిలబడ్డ ఆ కేంద్ర పాలకుల నుంచి చేసుకోవాలి. ఉదాహరణకు ఇవాళ నేను ప్రజలకు అప్పీల్ చేస్తున్నాను. ఈ దేశంలో నిరుద్యోగం 67% పెరిగింది. గ్రాడ్యుయేట్లలో 83% నిరుద్యోగం ఉంది. 3% మాత్రమే స్కిల్స్ ఉన్న ప్రజలు కనపడుతున్నారు. దాదాపు 40,000 ఇంజనీరింగ్ సీట్లు ఖాళీగా ఉన్నాయి. 45 నుంచి 50% అకాడమిక్ టీచర్స్, ఏది టెక్నికల్ టీచర్స్ మొత్తం కూడా క్వాలిఫికేషన్ లేకుండా ఉన్నారు. 45% క్వాలిఫైడ్, మిగతా 55% అన్క్వాలిఫైడ్. ఆ సీట్లు ఖాళీగా ఉన్నాయి. మెడికల్ లాంటి సీట్లు 20 లక్షలు, 10 లక్షల నుంచి 1,20,00,000 నుంచి 4 కోట్ల వరకు అమ్ముడుపోతున్న సందర్భం కనిపిస్తున్నది. ఈ పరిస్థితి ఇలా ఉంటే ఒకటి. రెండో యాంగిల్ కూడా ఇంకొకసారి విజ్ఞులైన ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నది ఏంటి అంటే, దేశంలోని ప్రజల ఆదాయం తగ్గిపోతుంటే 9 మంది ఆదాయం పెరిగింది. ఈ రోజు దేశం మొత్తం మీద 162 మంది ఈ దేశాన్ని మొత్తాన్ని ప్రభావితం చేస్తున్న వ్యక్తులు. 80 కోట్ల మందికి బువ్వ లేదు, బియ్యం ఇస్తున్నామని ఇదే ప్రభుత్వం చెప్తుంది. అది పరివర్తన అంటుంది. కానీ 8 మంది ఈ దేశాన్ని నడుపుతున్న వాళ్ళు 8 మంది అని తెలుస్తున్నది. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఒక వైద్యం కూడా అందలేని స్థితిలో ఉన్నది. ఇవాళ నేరం, ఎవడైనా తప్పు చేస్తే ఆ నేరానికి శిక్ష విధించాలి, కేంద్ర ప్రభుత్వం శిక్ష విధించాలి. జూడియస్ కొడిల్లా చేసిన రెమిడిసివర్ ఉపయోగించడం వల్ల
చాలా అన్యాయం జరిగింది ప్రజలకు. కానీ ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకొని జూడిస్ కడిల్లాని వదిలిపెట్టిన సందర్భం పడ్డది. 64 మంది జాంబియా ప్రాంతంలో కావచ్చు, మొత్తం 164 మంది దగ్గు సిరప్ తాగి చనిపోయిన ఈ దేశ డ్రగ్ తాగితే ఎలక్ట్రానిక్ బాండ్స్ తీసుకొని వాళ్ళకి విముక్తి కల్పించిన సందర్భం కనపడ్డది. మ్యాక్స్ కావచ్చు, మెదాని కావచ్చు, వాటికి సంబంధించి చివరికి ప్లేట్లెట్లు మందు కూడా సరైనటువంటి ప్రామాణికాలు లేకపోవడం వల్ల తీవ్రమైన విషమ పరిస్థితి ఏర్పడ్డది. మీరు ఒక మాటలో చెప్పాలంటే హెటిరో మన దగ్గర హెటిరో ఉన్నది. హెటిరో పార్థసారథిరెడ్డికి ఏకంగా కేసీఆర్ గారు రాజ్యసభ ఇచ్చిండు. హెటిరో రెమిడెసివిర్ వందలాది మంది మరణానికి కారణమైంది. కానీ అదే హెటిరో వచ్చినప్పుడు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పెద్ద పోరాటం జరిగింది. హెటిరో కరోనా టైంలో రెమిడెసివిర్ ని ఎట్లా బ్లాక్ చేసిందో మనకు తెలుసు. చివరికి రెమిడెసివిర్ యూజ్ చేస్తే ఏం జరిగిందో తెలుసు. రెమిడెసివిర్ డబ్బులు హెటిరో గ్రూప్ గా మారి, అంటే ప్రజల డబ్బులు హెటిరో గ్రూప్ వచ్చి హెటిరో గ్రూప్ నుంచి టీఆర్ఎస్ పార్టీకి 120 కోట్ల రూపాయలు ఇచ్చింది సార్ ఎలక్ట్రల్ బాండ్స్. ఈడియడమే కాదు, కేంద్రంలో కూడా ఇచ్చింది. ఇవాళ భారతదేశంలో ఎలక్ట్రల్ బాండ్స్ అని అతిపెద్ద కుంభకోణానికి 2 ప్రాథమిక అంశాలు తెలంగాణ నుంచి ఉన్నాయని ప్రజలకు విముక్తి చేస్తున్నా. ఒకటి తెలంగాణ ఫార్మాస్, 2 తెలంగాణ కన్స్ట్రక్షన్ సెక్టర్. ఈ 2 ఒక టీఆర్ఎస్ఏ కాదు, జాతీయ స్థాయిలో ఈ దేశ ప్రజలకు విధ్వంసం చేయగలుగుతున్న ఆ కేంద్ర ప్రభుత్వానికి 2కి కాంట్రిబ్యూట్ చేసింది. ఇక్కడ మెడికల్ అండ్ డ్రగ్ మాఫియా అండ్ కన్స్ట్రక్షన్ మాఫియా, వీటికి చెక్ పెట్టకుంటే తెలంగాణ ప్రజలను కాపాడుకోలేము. అది కాళేశ్వరం కావచ్చు, హెటిరో కావచ్చు. ఇది చాలా తీవ్ర పరిణామం. కాబట్టి ఇప్పుడు కాపాడుకోకపోతే తెలంగాణని ఇంకెప్పటికీ కాపాడుకోలేము. అది నేను చెప్పగలను. మీరు తెలంగాణ ప్రజలకు చేస్తున్న ఖచ్చితంగా. ఓకేనా, ధన్యవాదాలు. ఓకేనా, థ్యాంక్ యూ.